ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 83 విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా, కామరాన్ గ్రీన్ 21 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 33, గ్లెన్ మ్యాక్స్వెల్ 19 బంతుల్లో 3 ఫోర్లు సిక్సర్తో 28 రాణించారు. చివర్లో దినేష్ కార్తిక్ 8 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రే రసెల్ రెండేసి వికెట్లు తీయగా, సునీల్ నరైన్ 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ 16.5 ఓవర్లో 3 వికెట్లకు 186 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 50 హాఫ్ సెంచరీతో రాణించగా, సునీల్ నరైన్ 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 47, ఫీల్ సాల్ట్ 20 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 30, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 39 నాటౌట్గా మెరుపులు మెరిపించారు. ఆర్సీబీ బౌలర్లో విజయ్ కుమార్, వైశాఖ్, మయాంక్ దగ్గర్, యాష్ దయాల్ తలో వికెట్ తీశారు. సొంతగడ్డపై ఐపీఎల్ జట్టు సాధిస్తున్న విజయాల పరంపరకు కేకేఆర్ బ్రేక్ వేసింది. సొంతగడ్డపై ఆర్సీబీని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్కు ఇది 6వ విజయం. కేకేఆర్ బ్యాటింగ్లో ఫీల్ సాల్ట్తో ఓపెనింగ్ చేసిన సునీల్ నరైన్ రెచ్చిపోయాడు. భారీ సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్పై విరుచుకుపడ్డాడు. ఫీల్ సాల్ట్ సైతం ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీకి చేరువైన సునీల్ నరైన్ను మయాంక్ దగ్గర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే ఫీల్ సాల్ట్ను కూడా విజయ్ కుమార్, వైశాఖ్ అవుట్ చేశాడు.